జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? మీ అందరి ప్రార్థన ద్వారా దేవుని అత్యంత కృపను బట్టి గత వారం మచిలీపట్నంలో 3 దినాలు సువార్త సభలు బహుదీవెనకరంగా కృపగల దేవుడు జరిగించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక మంది దైవ సేవకులు, ప్రత్యేకంగా దైవజనులు ఫిలిప్ గారు, వారి కుటుంబం, ఇంకా అనేక కుటుంబాలు మా పట్ల చూపిన ప్రేమ ఇంత అంత కాదు. వారందరికీ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవ సేవకులందరికీ మేము రుణస్థులం. మా చేతులు జోడించి వారందరికీ నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. 3 దినాలు కూడా వేలాది కొలదిగా ప్రజలు తరలివచ్చారు. బలమైన వర్తమానాలు దేవుడు అందించారు. ఆ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ, అలాగే ఈరోజు నుండి సిరిసిల్ల ప్రాంతంలో మీటింగ్స్ ఉన్నాయి. ఈరోజు రేపు 28, 29 తారీఖుల్లో ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. 2వ తారీఖు నేను వైజాగ్ వస్తూ ఉన్నాను. 3వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన. 30వ తారీఖు మాసాంతర కూటం. ప్రార్థించండి, పాలు పంపులు పొందాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ప్రేమించిన విధానం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు, మనల్ని దేవుడు హెచ్చించిన విధానం, నిలవబెట్టిన విధానం, రక్షణను భిక్షగా దేవుడు అనుగ్రహించిన విధానం, ఆయన ప్రేమ మన పట్ల ప్రత్యక్షపరిచిన విధానం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే, దేవా, ఏం చూసి నన్ను ఇంతగా ప్రేమించావు? నన్నే ఇంతగా నువ్వు ప్రేమించడానికి కారణం ఏంటి అని హృదయాంతరేంద్రియాలలో అనురాగంతో కూడుకున్న ప్రశ్న దేవుని పట్ల నా జీవితంలో అనేక మార్లు కాదు, ప్రతి దినం ఉత్పన్నమవుతూనే ఉంది. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు యేసయ్య నిన్ను ప్రేమించినంతగా నిన్ను ఎవరైనా ప్రేమించారా? ఆ ప్రేమకు సమమైన ప్రేమ ఎవరిలోనైనా నువ్వు చూడగలిగావా? నువ్వు పుట్టిన నాటి నుండి దేవుడు అందరినీ ప్రేమించిన విధానం వేరు, నిన్ను ప్రేమించిన విధానం వేరు. నీ తోబుట్టోళ్ళ మధ్యలో, నీ అన్నదమ్ముల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో ఓ ప్రత్యేకమైన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమించలేదా? సమాధానం చెప్పండి. యేసయ్య నిన్ను ప్రేమించలేదా? మనం పుట్టిన దేశం ఏంటి? ఎలాంటి దేశంలో పుట్టి ఆ నిజదేవుణ్ణి తెలుసుకోగలిగే ఎంత గొప్ప ప్రత్యక్షత మనకు దొరికిందంటే ఎంత ధన్యులని చెప్పండి. యుగ సంబంధమైన దేవత కోట్ల కొలది ప్రజల మనోనేతలకు గుడ్డితనం కలుగు చేస్తే యేసే నిజదేవుడు అని ఎరగలిగే ప్రత్యక్షత మనకి ఎలా దొరికింది? ఎంత గొప్ప భాగ్యం ఇది. ఈ మాటలు యేసయ్య మనలను ప్రేమించి మన పట్ల ప్రేమను కనపరిచిన విధానాన్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు బైబిల్లో ఒక మాట నా జ్ఞాపకం వస్తుంది.
బోయజు రూతు పట్ల ఎంతో ప్రేమను కనపరుస్తాడు కదా. అమ్మ రూతు, నువ్వు వేరే పొలానికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు, పరిగెరుకో, నేను నిన్ను ముట్టకూడదని పని వాళ్ళకి ఆజ్ఞాపించాను. దాహమైనప్పుడు కొండలో నీళ్లు త్రాగు, ఆకలినప్పుడు వచ్చి ఆహారం తిను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని బోయాజు ఎంతో ఆదరణతో కూడుకున్న మాటలు రూతుతో చెప్తే రూతు ఒక మాట అంటది. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకామె సాగిలపడి, సరే మీకు అర్థం కావాలంటే 8వ వచనం నుంచి చదువుతాను. బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలమునకు ఎరుకును పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్దల నిలకడగా ఉండము, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి పనివాడు చేదిన నీళ్లు త్రాగుము అని చెప్పాను. అందుకామె సాగిలపడి తల వంచుకొని, ఆహా, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, చూడండి, రూతమ్మ అంటది. నేనంట ఈ మాట రూతమ్మే కాదు తమ్ముడు, భరతగడ్డలో ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడు దేవుణ్ణి అడగాల్సినటువంటి ప్రశ్న, అయ్యా, కలువరి సిలువలో నీ ప్రాణాన్ని ధారపోసావే, పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి నరమాతృడిగా మానవ రూపాన్ని ధరించి శిలువ మరణం పొందినంతగా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ ప్రాణాన్ని ధారపోసి నీ రక్తం ద్వారా నాకు రక్షణను భిక్షగా దయచేసావే, రక్షించుకున్న నాటి నుండి అంచెలంచెలుగా ఇంతగా ఒక సూచనగా సాక్షి బిడ్డగా నన్ను నిలవబెట్టావే, అడుగు, యేసయ్యని అడుగు, ఏమి చూసి పరదేశినైన నా పట్ల నీకు కటాక్షం కలిగిందో, నాలో ఏం చూసి పరదేశినైన నా పట్ల నువ్వు లక్ష్యముంచావో నీ కటాక్షం కలిగిందో చెప్పవా. రూతు అడిగిన ప్రశ్న పరమబోయాజుగా పిలువబడుతున్న యేసయ్యను ప్రతి దినం మనం అడగాలి. నేను నా మట్టుకు నేను ప్రతి క్షణం, అంటే ప్రతి క్షణం అంటే కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు వెళ్ళేటప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తాయి. మనం పుట్టిన పరిస్థితి ఏంటి, మనం పెరిగిన వాతావరణం ఏంటి, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తి ఈరోజు ఎంత ఘనంగా తన మహిమ కలిగిన పరిచర్యలు వాడుకుంటున్నాడే. నేను అడుగుతా అప్పుడప్పుడు, యేసయ్యా, నాలో ఏ మంచి లేదన్న సంగతి నాకు తెలుసు, ఏదైనా మంచి ఉందంటే అది మీరు ఇచ్చిందే, నాలో ఏ చక్కటి గుణం లేదన్న సంగతి నాకు తెలుసు, ఒకవేళ ఏదైనా చక్కటి గుణం ఏదైనా ఒక చక్కటి గుణం ఉందంటే అది నీవు ఇచ్చిందే. అయ్యా, నాలో ఏం చూసి నన్ను ఎంతగా ప్రేమించావు, ఏముందయ్యా నాలో. చాలాసార్లు నేను మనసులో యేసయ్యని ప్రశ్నించిన దినాలు ఉన్నాయి. నీ జీవితంలో కూడా చాలాసార్లు అనుకున్నావు కదా, యేసయ్య నన్ను ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించాడు, ఎవ్వరూ నన్ను అంతగా ప్రేమించలే, నా యేసు ప్రేమించినంతగా నా యేసు నన్ను ప్రేమించినంతగా నన్ను ఎవ్వరూ ప్రేమించలా. నువ్వు కూడా కొన్నిసార్లు అడిగి ఉంటావు కదా, యేసయ్య, నాలో ఏ మంచి చూసి నన్ను ఎంతగా ప్రేమించావయ్యా, ఏముందయ్యా నాలో యోగ్యత అడిగేవు కదూ. 2 కారణాలు చెప్తారు, చాలా కారణాలు ఉన్నాయి. మనకే దేవుడు రక్షణను భిక్షగా దయచేయటానికే కానీ, మనల్ని ప్రేమించి మనకి ఆధిక్యత ఇవ్వటమే కానీ, దీనికి కలిగిన 2 కారణాలు ఎన్నో ఉన్నాయి. మెట్టుకు ఒకటి, దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనిను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. విన్నారా? ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనిను. విన్నారా? మనం ప్రభువుని ప్రేమించదా, మనం ప్రేమించక మునిపే ఆ ప్రేమ మనలను ప్రేమించింది. మనం వెతకలా, ఆయనే నిన్ను వెతుక్కుంటా వచ్చాడు. ఎందుకు దేవుడు మనలను ప్రేమించారో ఇక్కడ లేఖనం అంటుంది, ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకునేను. జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఆది అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని మనసులో నన్ను ఉద్దేశించాడు. జెర్మియా అనేవాడిని ఆంధ్ర ప్రాంతంలో పలానా చోట పుట్టించి పలానా కుటుంబంలో నుంచి నా సేవకుడిగా నేను చేసుకోవాలి. నేను పుట్టక మునిపే, నన్ను కన్న అమ్మ పుట్టక మునిపే, ఆ అమ్మను కన్న అమ్మ పుట్టక మునిపే, ఆ అమ్మమ్మను కన్న అమ్మ పుట్టక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆదిలో ఈ నిష్ప్రయోజకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నన్నే కాదు తమ్ముడా, నీకెందుకు ఈ రక్షణ భాగ్యం కలిగిందో తెలుసా? నువ్వు పుట్టక మునిపే కాదు. నా మాట అర్థమవుతుంది కదా? నువ్వు పుట్టక మునిపే కాదు, నిన్ను కన్న అమ్మ పుట్టక మునిపే, ఆ అమ్మను కన్న అమ్మ పుట్టక మునిపే, అసలు జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసయ్య మనసులో నువ్వు ఉన్నావు. ఆదిలోనే అప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ రోజులు అప్పుడు మనసులో ప్రేమించాడు, ఇప్పుడు ఆ ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మీరు అనొచ్చు, నేను పుట్టక మునిపే నన్ను ఎట్లా ప్రేమిస్తాడన్నా? నేను ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాలంటే గుణగణాలను గట్టి కదా ప్రేమించేది. నేను మంచి చేయకుండా, అలాగని చెడు చేయకుండా, ఏ మంచి చేయకుండా దేవుడు నన్ను ఎట్లా ప్రేమిస్తాడన్నా అంటారా? అదే కృప యొక్క ఏర్పాటు, దేవుని దయా సంకల్పం, దేవుని అనాది కాల ప్రణాళిక. ఆమేన్. దేవుని అనాది కాల ప్రణాళిక. బైబిల్లో ఒక తమాషా మాట మీకు గుర్తుకు తెస్తా. రోమీలకు రాసిన పత్రికలో ఇస్సాకు రెబెకాలకు జననమైన ఏశావు యాకోబుల గురించి మాట్లాడేటప్పుడు అపోస్తులుడైన పౌలు వారు భలే విచిత్రమైన మాటలు అంటాడు. 9వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. అంతేకాదు, రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఎంత విచిత్రమైన మాట చూడండి. ఏశావు యాకోబు ఇంకా తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే దేవుడు ఏమంటాడు తెలుసా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఐ లవ్డ్ జాకబ్ బట్ ఐ రిజెక్టెడ్ ఏశావు. అయ్యా, యాకోబును ప్రేమించానన్నావు, ఏ మంచి చేశాడని ప్రేమించావు? మంచి చేస్తే ఇంకా తల్లి కడుపులోంచి ఇంకా పుట్టలేదుగా. ఏశావును ద్వేషించానన్నావు, ద్వేషించడానికి ఏ చెడు చేశాడు? చెడు చేయటానికి అసలు పుట్టలేదుగా. తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఎందుకు దేవుడు అట్లా అన్నారంటే, అక్కడ ఒక ఖరీదైన మాట అంటాడు. ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, దేవుని సంకల్పము క్రియల మూలంగా కాదు,
ఏర్పాటును అనుసరించి దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ బిడ్డను రక్షించుకోవాలి, విగ్రహారాధన కుటుంబాల్లో నుంచి నా వైపు త్రిప్పుకోవాలి, నా వాడిగా చేసుకోవాలి, నన్ను ప్రార్థించేవాడిగా, నన్ను ఆరాధించేవాడిగా, నా ఎదుట సాగిలిపడేవాడిగా ఈ బిడ్డను ఉంచుకోవాలని నువ్వు పుట్టక మునిపే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నాకు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడా, భలే ఉందన్న ఇది. వీటితో పాటు ది పెంతెకోస్తు మిషన్ TPM సంస్థలో ఒక పాట ఉంది. ఆ పాటలో ఒక చరణం, మొండ్ల కిరీటము శిరస్సుపై మొత్తిరి బహు కఠినాత్ములై నన్ను తలంచితిరి సిలువపై అని ఒక పదం ఉంటుంది. ఆ పాట, మొండ్ల కిరీటము శిరస్సుపై మోతిరి బహు కఠినాత్ములై, మొండ్ల కిరీటము శిరస్సుపై మోతిరి బహు కఠినాత్ములై నన్ను తలంచిరి సిల్వపై, నన్ను తలంచిరి సిల్వపై. ఏంటి నన్ను తలంచేవయ్యా సిలువ మీద. యేసయ్యకి సిలువ మ్రాను మీద నువ్వు గుర్తొచ్చావు. ఆయన బాధ అంతా మర్చిపోయాడు. నేను ఈరోజు అనుభవించే ఈ బాధే, నేను చిందించే రక్తమే వీరందరికీ రక్షణ భిక్షగా దయచేయబోతుందని. తమ్ముడో, సిలువ మీద యేసయ్యకు నువ్వు గుర్తొచ్చావు. శ్రమగా అనిపించలేదు, శ్రమగా తోచలేదు. నేను ఈ శ్రమను అనుభవిస్తేనే నా పిల్లలకు రక్షణ దొరికిద్దని సిలువ మ్రాను మీద దేవుడు మనల్ని తలంచాడు. ఎస్, అది వాస్తవమే. దానికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? సిలువ మ్రాను కంటే ముందు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఏర్పాటు. నిన్ను ప్రేమించడానికి కారణం, ఆదిలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. రైట్? ఏర్పరచుకున్న తర్వాత మనల్ని పిలుచుకోవటంలో ఉన్న ఆంతర్యం ఒకటి ఏంటంటే, అపోస్తులైన పౌలు వారు తీతుకు ఉత్తరం రాస్తూ ఇలా మాట్లాడతాడు. చూడండి ఒకసారి, తీతు పత్రిక 2వ అధ్యాయం భలే చక్కటి మాట ఉంటుంది. 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. విన్నారా? సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను దేవుడు మనలను తన తట్టు తిప్పుకోవటానికి, మన పట్ల ప్రేమను కనపరచడానికి ఉన్న రెండవ గొప్ప గుణం ఏంటో, రెండవ గొప్ప కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ లోపట సత్క్రియల యందు ఆసక్తిని చూశాడు. విన్నారా? సత్క్రియలు లేకపోవచ్చు, కానీ సత్క్రియలు చేయాలనే ఆసక్తి నీ లోపట ఉంది. అది దేవుడు చూసి అంతులేని ప్రేమ నీ మీద, నా మీద దేవుడు కనపరుస్తూ వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరలా ఈ మాట చెప్తాను, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను. అఫ్ కోర్స్ సత్క్రియ లేకపోయి ఉండొచ్చు, కానీ సత్క్రియలు చేయాలనే ఆసక్తి. వద్దు, ఈ చెడు పనులు వద్దు, నీతిగా బ్రతకాల, పవిత్రంగా బ్రతకాల, మచ్చలేని జీవితం జీవించాల, యథార్థంగా జీవించాల, వద్దు ఈ కపటపు బ్రతుకు అని
సత్క్రియల పట్ల నీ లోపల ఒక జిజ్ఞాస దేవునికి కనపడింది. అది దేవుడు చూశాడు. అందుకని పట్టుకొని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని తీసుకురావటానికి కారణమైంది. విచిత్రం. రూతును చూసి అంటాడు బోయాస్. ఆవిడ అంటది, అయ్యా, పరదేశినైన నా పట్ల నేను మోయాబీరాలిని, నా స్థితిగతులు నీకు తెలుసు. దరిదాపుగా 10 తరాల వరకు మోయాబీయులు ఇజ్రాయేల్ అసలు కలవకూడదు, ఇది కదా. అలాంటి పరదేశినైన నా పట్ల ఎందుకింత దయ చూపించావో కారణం చెప్పు అంటే, నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసింది. తమ్ముడు, చెల్లి, ఎంతో కొంత మంచి ఆ రూతులు బోయాజు చూశాడు. నేనంట, యేసయ్య నిన్నెంతగా ప్రేమించడానికి కారణం, రాజశేఖరయ్య గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, తమ్ముడు, దేవుడు ఇంత గొప్ప పరిచర్య మనకు అప్పగించాడంటే ఏ మంచి చూశాడో ఆ మంచి జీవితాంతం కాపాడుకోయా అని చెప్తూ ఉంటారు. కొంతమంది సేవకులను గురించి చెప్తూ, ఆ సేవకుడికి అంత విస్తారమైన పరిచర్య దేవుడు అప్పగించాడు, ఏదో మంచి చూసి ఉంటాడు. తమ్ముడు, నీ లోపల కూడా ఒక మంచి దేవుడు చూశాడు. అందుకనే అంతులేని ప్రేమ దేవుడు నీ పట్ల కనపరుస్తూ వచ్చాడు. కడవరకు ఆయన ప్రేమలో నిలవబడు. కడవరకు ఆయన ప్రేమ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకు. కడవరకు ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూస్తూ, కృప వెంబడి కృప పొందుతూ ఆయన ప్రేమలో మైమరిచిపోయే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అయితే ఏర్పరచుకున్నాడు కదా, పిలుచుకున్నాడు కదా, మనల్ని దేవుడు వదిలిపెట్టడం. ఏం చేస్తాడు? ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 30వ వచనం చదువుతాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ మాట ఈ దినపు వాగ్దానంగా తీసుకోండి. ఈ వాగ్దానం మీద తర్వాత చేయబెట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎవరిని పిలిచాడట? ముందుగా ఎవరిని నిర్ణయించాడు? ముందుగా అంటే ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపు ముందుగా ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. అడుగులు తడబడుతున్నాయా? నువ్వు పిలువబడిన వాడివి. ఏ రోజుకైనా దేవుడు నిన్ను నీతిపరుడుగా తీర్చిదిద్దుతాడు. ఈరోజు నువ్వు చూస్తున్న నీలో ఉన్న కొన్ని బలహీనతలు ఉన్నాయే, మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ నువ్వు దుర్నీతిపరుడివి, నీలో నీతి లేదు, నీలో భక్తి లేదు, నీలో ఈ బలహీనత ఉందని సాతాను పదే పదే మనస్సాక్షిని గుచ్చిస్తున్నాడే. కొన్ని అపరాధ భావాలు నీలో పెట్టి కృంగదీస్తున్నాడే. ముందుగానే దేవుడు నిర్ణయించుకున్నాడు కదా, నిర్ణయించుకున్న నిన్ను పిలిచాడు కదా, పిలిచిన నిన్ను తప్పకుండా నీతిపరుడుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఎవరిని నీతిపరులుగా తీర్చిదిద్దాడో వారిని మహిమపరుస్తాడు. ఏంటి మహిమపరచడం? భూలోకంలో వాళ్ళ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు. అంతకంటే విశేషంగా ఈ మట్టి దేహాలను మహిమాదేహాలుగా మార్చి మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. జ్ఞాపకం చేస్తాను మరొక్కసారి. ముందుగా ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చబడిరో వారిని మహిమపరిచెను. ఈ మాట నీ జీవితంలో స్థిరపడునుగాక. నువ్వు నీతిమంతుడిగా మార్చబడుదువుగాక. ఇహమందు పరమందు నీ ద్వారా దేవుడు మహిమపరచబడునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు. ఈ రక్షణ ఇది మీ ఏర్పాటు, మీ దయా సంకల్పం.
జగత్తుకు పునాది వేయబడక మునిపే మమ్మల్ని మీరు నిశ్చయించుకున్నారు. దానితో పాటు అయ్యా సత్క్రియలందు ఆసక్తి మాలో మీరు చూశారు. సత్క్రియలు లేకపోయి ఉండొచ్చు, ఆసక్తిని చూశారు. ఇదిగో రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు సెలవిచ్చిన వాగ్దానం ఈ ప్రార్థనలో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెనని వ్రాయబడిన మాట ఈ ఉదయకాలపు వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక. ఈ వారమంతా బిడ్డల ప్రయాణాల్లో కాపుదల దయచేయి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సాయంత్రం సిరిసిల్లాలో మీటింగ్ ఉంది, ప్రార్థించండి, పాలిభాగస్తులు కండి. థ్యాంక్ యూ.